స్టార్డమ్ తెచ్చిపెట్టే కోట్ల రూపాయల వెలుగులు. కానీ అదే స్టార్డమ్ వెనుక కొన్ని చీకటి కోణాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ అభిషేక్ పోరెల్ అరెస్ట్ చేయడం ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో కూడా తీవ్ర కలకలం రేపుతుంది. పెళ్లి పేరుతో నమ్మించి ఒక యువతిని మోసం చేశాడని, లైంగిక దాడికి పాల్పడడంతో పాటు బెదిరింపులకు కూడా దిగాడని చెప్పి ఓ మెడికల్ స్టూడెంట్ ఇచ్చిన ఫిర్యాదుతోటి ఇప్పుడు కోల్కతా హైకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు, అరెస్టులతో వివాదాల్లో చిక్కుకోవడం ఇప్పుడు క్రీడా ప్రపంచంలో ఇది మొదటిసారి అయితే కాదు. గతంలోనూ చాలామంది క్రికెటర్లు, అంతర్జాతీయ క్రికెటర్లు కూడా ఇవే తరహా కేసుల్లో పోలీస్ స్టేషన్ మెట్లు కూడా ఎక్కారు. ఫర్ ఎగ్జాంపుల్గా మనం కొంతమంది గురించి మాట్లాడితే సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి మకాయా ఎంతిని రేప్ కేసులో అరెస్ట్ అయ్యి 6 ఏళ్ళు జైలు శిక్ష పడితే ఆ తర్వాత కోర్టు అతన్ని నిర్దోషిగా విడుదల చేసింది. ఇక బంగ్లాదేశ్ క్రికెటర్ రూబెల్ హుస్సేన్ ఏమో ఒక నటి ఫిర్యాదుతోటి అంటే లైంగిక వేధింపులకు ఎదుర్కొన్నాడు అని చెప్పి అదొక కేసు ఉంది. తర్వాత ఆస్ట్రేలియా ప్లేయర్ లూక్ పోమర్స్ ఒక మహిళపైన దాడి చేసి ఆమెని వేధింపులతోటి ఆరోపణలు చేశారని చెప్తే అప్పుడు ఢిల్లీలో అతన్ని అరెస్ట్ చేశారు. ఇక వెస్టిండీస్ ప్లేయర్ ర్యాన్ హింట్స్ కూడా లైంగిక దాడి ఆరోపణలతోటి కూడా అరెస్ట్ అయ్యాడు. ఇక మన పక్క దేశమైనటువంటి నేపాలీ క్రికెటర్ సందీప్ కూడా ఒక మైనర్ బాలిక పైన లైంగిక దాడి చేసి జైలుకు కూడా వెళ్ళారు. ఇక ఆటగాళ్లకు ఇట్లా ఫేమ్ రావడము, పవర్ పెరిగే కొద్దీ బాధ్యత అనేది నిజంగానే తగ్గుతుందా, లేదా సెలబ్రిటీ హోదాలను వీళ్ళందరూ కూడా అడ్డం పెట్టుకొని దారి తప్పే ప్రయత్నాలు చేస్తున్నారు? అసలు ఈ కేసుల వెనుక ఉన్నటువంటి నిజాలేంటి? ఇదే అంశానికి సంబంధించి ఈరోజు మనతో పాటు చర్చలో పాల్గొనడానికి కార్తిక్ గారు స్పోర్ట్స్ అనలిస్ట్ మనతో ఉన్నారు. మరి కాసేపట్లో సుధీర్ గారు అనలిస్ట్ జాయిన్ కాబోతున్నారు. ఇక నితిన్ గారు క్రికెట్ కోచ్ సుధీర్ గారు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు. గుడ్ ఈవినింగ్ సార్. ప్యానెల్లో పాల్గొంటున్న అందరికీ ముందుగా నమస్తే అండి రవి గారు. నమస్తే అందరికి, కార్తిక్ గారికి అందరికి నమస్కారం. ముందుగా కార్తిక్ గారు చెప్పండి, అంటే క్రికెట్ అంటే మన దేశంలో ముఖ్యంగా చూసుకుంటే కనుక ఒక దైవభక్తి, అటు క్రికెటర్లను చూస్తే కనుక పూనకాలు వచ్చేస్తాయి ఒక్కసారిగా. అలాంటి క్రికెట్ని అంతగా ఆరాధించేటువంటి మన దేశంలో చాలామంది క్రికెటర్లు ఫేమ్ రాగానే ఇమ్మీడియట్గా అడ్డదారులు దొక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే ఇప్పుడు ఢిల్లీ పోరెల్ గురించి మాట్లాడొచ్చు. వీళ్ళందరూ కూడా అంటే ఎందుకు ఒక్కసారిగా ఫేమ్ రాగానే వీళ్ళందరూ ఎందుకు అడ్డదారి తొక్కే అవసరం వస్తుంది? ఇది అంటే చాలా అన్ఫార్చునేట్, ఇది ఒక మనం డిస్కషన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇట్లాంటి స్పోర్ట్స్ లో ఇలాంటిది ఒక డిస్కషన్ అవుతుంది అంటే లైక్ ఐ డోంట్ నో హౌ టు రియాక్ట్ ఆన్ దిస్. బట్ ఇప్పుడు పొరెల్ది ఏదైతే ఇష్యూ వచ్చిందో, ఐ థింక్ ఇంత ముందర మనము క్రికెట్ లో చూసుకుంటే ఐ థింక్ మీరు చాలా నేమ్స్ చెప్పారు ఇప్పుడు. సో డెఫినెట్లీ ఏంటంటే మీరు అన్నట్టు ఏంటంటే ప్రాబబ్లీ వాళ్ళకు ఒక సెలబ్రిటీ స్టేటస్ వచ్చి కొంచెం డబ్బులు వచ్చిన తర్వాత దే డోంట్ నో హౌ టు హ్యాండిల్ దేర్ ప్రొఫైల్ అండ్ ఎవ్రీథింగ్. అదొక ఇష్యూ అవుతుంది. అండ్ క్రికెట్ లో నేను కాదు, నేను వేరే స్పోర్ట్స్ లో కూడా ఇంత ముందర లైక్ మనం పారా అథ్లీట్ ఒక సైక్లిస్ట్ ఉండేవాడు నీల్ ఆమ్స్ట్రాంగ్. సో తను ఒక అమ్మాయిని చంపేయటం, సౌత్ ఆఫ్రికన్. సో అదొక పెద్ద ఇష్యూ అయింది, వరల్డ్ వైడ్ చాలా పెద్ద ఇష్యూ అయింది. ఇలాంటివి చాలా ఇష్యూస్ అవుతూ ఉన్నాయి డిఫరెంట్ స్పోర్ట్స్ లో. ఫుట్బాల్ లో చూసాం మనము, అట్లాంటివి బాక్సింగ్ లో చూసాము. సో డెఫినెట్లీ ఏంటంటే ఇట్స్ అబౌట్ హ్యాండ్లింగ్ దెమ్సెల్వ్స్ అండ్ హ్యాండ్లింగ్ ద ప్రొఫైల్. డెఫినెట్లీ ఒక యాటిట్యూడ్ అనేది క్రియేట్ అవుతుంది వాళ్ళు డబ్బులు సంపాదించిన తర్వాత. అండ్ అది ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలని తెలియకపోవటము, అండ్ ఇట్లాంటి ఒక తప్పుడు స్టెప్స్ కి వెళ్ళటము, అండ్ సమ్వేర్ దే ఆర్ హర్టింగ్ పీపుల్. అండ్ అది మొత్తం ఎకో సిస్టమ్ ని పాడు చేస్తుంది. సో ఐ థింక్ నా ఉద్దేశంలో ఏంటంటే మనీ ఈస్ ప్లేయింగ్ ఎ వెరీ కీ రోల్. అండ్ ఆ సెలబ్రిటీ స్టేటస్, ఒక అటెన్షన్ రావటము, దీస్ ఆర్ ఆల్ యాడింగ్ అప్ ఫర్ దాట్. సుధీర్ గారు చెప్పండి, అంటే ముఖ్యంగా ఇందాక మనకు కార్తిక్ గారు చెప్పినట్టుగా